ఈరోజు పోతవరంలో గ్రామంలో నైట్ స్టే అంటే పల్లె నిద్ర అనే కార్యక్రమంలో మొట్టమొదటిగా జిల్లాలో ఇది పల్లె నిద్ర అనేది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క పర్సెప్షన్, మనం చేసే పని వల్ల ప్రజలు సంతృప్తి చెందుతున్నారా లేదా అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నువ్వు ఎంత వర్క్ చేసావు లేకపోతే ఎంత పని చేసావు అనేది కాకపోకుండా, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నువ్వు పని చేసావు అనేది కాకుండా, ప్రజల్లో నీ యొక్క చేసే పని వల్ల సంతృప్తిగా ఉన్నారా లేదా, అదే యాడ్. దానికోసం నైట్ మీ అందరితో. సో దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రజలు మీరు అందరూ కూడా ఏదో ఒక మీటింగ్ వచ్చాము, మీటింగ్లో అడిగితే చెప్తాము అన్నది కాకుండా, మనందరూ కూడా ఇక్కడ నేను కలెక్టర్ని కాదు, లేదంటే ఇంకా వేరే రకంగా కూడా ఏదో ఊరు పర్సన్ కాకపోకుండా మీలో ఒకటిగా మీరు ఏదైనా సరే అంటే మీకు ఏదైనా సమస్య ఉంటాం కానీ, సమస్యతో పాటు దాంతోపాటు మీరు ఏమన్నా అభివృద్ధి చెందాలని కానీ, లేదంటే ఫైనాన్షియల్గా బెనిఫిట్ అవ్వాలని కానీ, మీకు ఫెసిలిటీ ఇస్తే దాని ద్వారా అవ్వడం కానీ, లేదంటే పిల్లలు చదువుకుంటున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉండటం కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ వాళ్ళకి ఏమైనా ఇబ్బంది ఉండడం, త్రాగునీటి సమస్య ఏదైనా ఉన్నదని చెప్తే దాని గురించి ఉండడం. తర్వాత ఆఫీసర్స్ కంపల్సరీగా ప్రతి విలేజ్ కూడా విజిట్ చేయాలి. అసలు ఆఫీసర్స్ వస్తున్నారా లేదా, మీరు ఈ పొలంలోకి వెళ్ళినప్పుడు మా ఆఫీసర్స్ అందరూ కూడా మిమ్మల్ని గైడ్ చేస్తున్నారా లేదా, ఇలాంటి అన్ని విషయం. తర్వాత పవర్ ఎట్లా వస్తుంది, పవర్ కనెక్షన్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా, తర్వాత మీరు ఏదైనా సర్టిఫికేట్స్ అడుగుతున్నప్పుడు త్వరితగతిన వస్తున్నాయా లేవా. సో ఇట్లాగా మీరు ఏదైనా సరే మీరు అడిగితే ప్రభుత్వం మీకోసం ముందుంది. ప్రభుత్వం ఒక కలెక్టర్నే ఒక గ్రామానికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండండి అని చెప్పే పరిస్థితి ఇప్పుడు ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలని చెప్పేసి నేను ఈ రాత్రి ఉంటాను, మళ్ళీ తెల్లారిగట్లు మీతో పాటు నేను లేచి కొన్ని విలేజెస్కి మీ హ్యామ్లెట్స్ కూడా నేను రావడం జరుగుతుంది. మీతో ఇంటరాక్ట్ అవుతాం, మాట్లాడతాం, ఏం చేస్తున్నారు, ఎట్లా వెళ్తున్నారు, పనులకి ఎట్లా వెళ్తున్నారు, నరేగా పనులకి ఎట్లా వెళ్తున్నారు, పనికి ఆహార పథకం కింద మీరు ఎట్లాగా వెళ్తున్నారు, అసలు జీవనోపాధి ఎలా చేసుకుంటున్నారు, మీరు పిల్లలు ఎలాగా కాలేజీకి వెళ్తున్నారా, లేదంటే కనుక వీళ్ళందరూ కూడా చదువు మానేసేసి అటు ఇటు తిరుగుతున్నారు, ఇట్లాంటి ఇష్యూస్ అన్ని కూడా సార్ అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. సో అల్టిమేట్గా మీరు ఒకటి మాత్రం బాటమ్ లైన్ ఏంటంటే, ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సేవలు ప్రతి ఒక్కరికి చేరాలి, దాని ద్వారా ప్రతి వ్యక్తి కూడా సంతృప్తిగా ఉండాలి. దిస్ ఈజ్ ఓన్లీ ద బాటమ్ లైన్. దానికోసమే మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం.